ఒక్క సినిమా కొడితే దిమ్మ తిరిగి హాలీవుడ్ మైండ్ బ్లాంక్ అవ్వాలి. అంత సీన్ ఎవరికుంది? సూపర్ స్టార్ వారణాసి 5,000 కోట్లు కొల్లగొట్టే సినిమా అన్న అంచనాలున్నాయి. 4,000 కోట్ల బడ్జెట్తో రామాయణం 2 భాగాలుగా తెరకెక్కుతోంది. అంటే ఒక్కో భాగం 2,000 కోట్లు అనుకున్న కనీసం అది 4,000 కోట్లైనా రాబడితే తప్ప లాభం లేదు. అలా చూసినా అది హిట్ అయినా 4 నుంచి 5,000 కోట్లు పెద్ద విషయం కాదు. వచ్చే ఏడాది దురంధర్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. 2,000 కోట్లని దురంధర్ 2 రీచ్ అవుతోంది అంటే ఇదే కాంబినేషన్ రిపీట్ అయితే 5,000 కోట్లు ఈజీ టార్గెటే. కానీ ఇక్కడ సమస్య ఈ నంబర్ని ఎవరు ముందు రీచ్ అవుతారు? ఏదో హిట్ అవ్వడం 5,000 కోట్లు రాబట్టడం కాదు. బాహుబలి రాగానే బాలీవుడ్ భయపడినట్టే మన సినిమా వస్తే హాలీవుడ్ వణకాలి. ఆ సత్తా ఎవరికుంది? వారణాసికే అంత సీన్ ఉందా? ఇంకెవరికైనా అంత సీన్ ఉంది అనిపిస్తోందా? హ్యావ్ ఎ లుక్. వరల్డ్ సినిమా అంటే హాలీవుడ్డే. ఏదో కొన్నేళ్లుగా కొరియన్ డ్రామా కొంతవరకు వరల్డ్ వైడ్గా పాపులర్ అవుతుంది. కానీ మరి హాలీవుడ్ సినిమాలకు బ్రేక్ వేసే రేంజ్కు మాత్రం కొరియన్ డ్రామాలు ఎదగలేదు. చైనీస్ మార్షల్ ఆర్ట్స్ కూడా బ్రూస్లీ, జాకీ చైన్ జమానాలు వరల్డ్ మార్కెట్ని కొంతవరకు షేక్ చేశాయి. అయినా హాలీవుడ్ షేక్ కాలేదు. ఇక యూరోపియన్ మూవీస్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు యావరేజ్ పొజిషనే. సో ఇన్ని దశాబ్దాలు మారినా వరల్డ్ సినిమా అంటే హాలీవుడ్డే. అలాంటి హాలీవుడ్ని మన సినిమా షేక్ చేస్తుందా? వారణాసి మూవీ 5,000 కోట్లు రాబడితే నిజంగా హాలీవుడ్ షేక్ అవుతుందా? అసలు పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి వస్తే బాలీవుడ్ షేక్ అయింది. బాలీవుడ్ పెత్తనం అంతా ఇప్పుడు ఆవిరైపోయింది. హిందీ హీరోలు ఆటలు అరటిపండులైపోతారని ఎప్పుడైనా ఊహించామా? తెలుగు కన్నడ సినిమా కలెక్షన్స్ ని దాటిన దురంధర్ లాంటి వార్త ఎప్పుడైనా ఊహించామా? అసలు సౌత్ హీరోల పేర్లు బాలీవుడ్ వాళ్లకు ఒకప్పుడు తెలిసేది కాదు. సౌత్ అంటే ఎన్నడూ లెక్కలేదు. కానీ బాహుబలి నుంచి మొన్నటి పుష్ప, కాంతారా 2 వరకు సౌత్ సినిమా ముందు బాలీవుడ్ బెండ్ అయింది. సరే, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటింగ్ డిపార్ట్మెంట్ ని, డైరెక్టర్స్ లో క్వాలిటీని బాలీవుడ్ మిస్ చేసుకుందనుకుందాం. కానీ హాలీవుడ్ ఇప్పటికీ ఒకప్పటి రేంజ్ లో క్వాలిటీ సినిమాలే తీస్తుంది. సో బాలీవుడ్ ని తెలుగు సినిమాలు బయటపెట్టినట్టు, కన్నడ, మలయాళ మూవీలు ఓటీటీని డామినేట్ చేసినట్టు హాలీవుడ్ని సౌత్ సినిమాలు షేక్ చేస్తాయా? ఈ ప్రశ్నకు 3 సమాధానాలు ఉన్నాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ. ఎందుకంటే వారణాసి వరల్డ్ సినిమా అన్నాడు రాజమౌళి. ఏకంగా 1,400 కోట్ల బడ్జెట్తో ఇండియన్ సినిమా అంటేనే అంతా షాక్ అయ్యారు. సో ఇదొచ్చి 5,000 కోట్లు కొల్లగొడుతుందా? 10,000 కోట్ల రేంజ్కు ఎదుగుతుందా చూడాలి. ఇక 4,000 కోట్లతో హిందీ రామాయణం 2 భాగాలుగా తెరకెక్కుతోంది. అంటే ఒక్కో భాగం 2,000 కోట్లంటే అందుకు డబుల్కు మించి 5,000 కోట్లు రాబడితే మాత్రం హాలీవుడ్ రేంజ్లో ఇండియన్ సినిమా దూసుకెళ్లినట్టే. ఇక దురంధర్ 2 భాగాలతో 2,000 కోట్లపైనే రాబట్టిన ఆదిత్యధర్, రణవీర్ సింగ్ మళ్ళీ కలిసి వచ్చి ఏడాది ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు. అంటే ఇది కూడా 5,000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందనే ఎక్స్పెక్టేషన్తో వస్తుంది. సో ఈ మూడింట్లో రామాయణమే ముందొస్తుంది. ఈ ఏడాదే వస్తుంది. సో ఇది హాలీవుడ్ని షేక్ చేస్తుందా? వచ్చే ఏడాది ఏప్రిల్లో వచ్చే వారణాసి వసూళ్లతో వాయిస్తుందా? లేదంటే దురంధర్ కాంబినేషన్ ఆ బాధ్యత తీసుకుంటుందా అన్నది 2 ఏళ్లలో తేలబోతుంది. డెఫినెట్గా ఈ ఏడాది నుంచి 3 ఏళ్ల వరకు ఇండియన్ సినిమా హాలీవుడ్ని షేక్ చేస్తుందా లేదా అన్నది ఈ 3 సినిమాలతో తేలే ఛాన్స్ ఉంది. సరే, హాలీవుడ్ నిజంగా షేక్ కాలేదంటే అదేం పెద్ద మ్యాటర్ కాదు. కానీ హాలీవుడ్డే భయపడే రేంజ్లో ఒక్కటంటే ఒక్క ఇండియన్ సినిమా వసూళ్ల వరద తెచ్చినా అదో హిస్టారికల్ మూమెంట్. దాన్నే మనం విట్నెస్ చేయబోతున్నామా? 1 or 2 ఇయర్స్లో అది తేలబోతుందా?